Hi, hello dear TS and APM set students. Welcome to this video. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. In this channel, I'm uploading the maths with amazing shortcut methods, especially for MSET. ఇది ఇందులో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ టీఎస్ ఏపీఎంసెట్ ఇద్దరికి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్ని టాపిక్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ కాన్సెప్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాజ్ వెల్ యాజ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాను. చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను గైస్. మళ్ళీ ఫ్రెష్గా కొన్ని టాపిక్స్ డివైడ్ చేస్తాను. అందులో ఈరోజు టాపిక్లో బైనామిల్ థీరం ప్రీవియస్ టీఎస్ ఎంసెట్ ఆఫ్ ది ఇయర్ 2023లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారో డిస్కస్ చేస్తాను యాజ్ అ పార్ట్ 1. ఓకే, ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బేసిక్ సమ్ కాన్సెప్ట్ బైనామిల్ థీరం గురించి నేర్చుకుందాం. ఆల్రెడీ బైనామిల్ థీరం సెపరేట్ వీడియోస్ అప్లోడ్ చేసాను. అవి చూస్తే మొత్తం డీటెయిల్గా 3 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం కాన్సెప్ట్ కూడా 3 పార్ట్స్లో మీకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం ఈ పేపర్ డిస్కస్ చేయడానికి, ఈ పేపర్స్ అంటే టీఎస్ 2023 ఎంసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడానికి కొన్ని బేసిక్ ఫార్ములాస్ రెఫర్ చేస్తాను. అలాగే క్వశ్చన్స్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇస్తాను గైస్. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ మనం క్వశ్చన్ బట్టి చూస్ చేసుకోవాలి, అవి అప్లై చేస్తుంటే మీకు గుర్తుంటాయి. ఓకే, ఫస్ట్ బైనామిల్ థీరంలో జనరల్ ఎక్స్పెన్షన్ ఎలా ఉంటుందంటే 1 + x హోల్ పవర్ సపోజ్ n. దీన్ని బైనామిల్ ఎక్స్పెన్షన్ వేర్ n బిలాంగ్స్ టు ఎనీ న్యాచురల్ నెంబర్. అప్పుడు ఇది యూజ్ చేస్తాం. 1 + x హోల్ పవర్ అని ఏంటంటే జనరల్ ఎక్స్పెన్షన్, ఇది స్టాండర్డ్ ఎక్స్పెన్షన్ అంటాం. దాన్ని NC0ని స్టార్ట్, NC0 అంటే 1 + NC1 × x + NC2 × x². అలాగే మనం అబ్జర్వ్ చేస్తే NC2 అంటే x² ఉంది, NC1 అంటే x ఉంది, అంటే x పవర్ ఏది ఉందో NC1 అలా వస్తుంది. అలాగే సమ్వేర్ ఎల్స్ దీన్ని జనరల్ టర్మ్ అంటాం, NCR x⁴r. అదే లాస్ట్ టర్మ్ NCN x⁴n. ఇది బైనామిల్ ఎక్స్పెన్షన్, స్టాండర్డ్ బైనామిల్ ఎక్స్పెన్షన్ అంటాం. ఇందులో 0 n అంటే n+1 టర్మ్స్ ఉంటాయి, n+1 టర్మ్స్ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ n+1. ఇందులో NCR x⁴r రాసాం కదా, దాన్ని జనరల్ టర్మ్ లేదా r+1th టర్మ్ అంటాం. దాన్ని TR+1 ఇండికేట్ చేస్తాం, దట్ ఈస్ NCR x⁴r. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, x + x 1 + x హోల్ పవర్ అంటే ఆల్టర్నేటివ్ ప్లస్, అన్ని ప్లస్లు వచ్చి ఇప్పుడు మైనస్ ప్లస్ మైనస్ అలా వచ్చి ఇక్కడ మైనస్ హోల్ పవర్ r వస్తుంది. మైనస్ హోల్ పవర్ r జనరల్ టర్మ్లో వస్తుంది. నువ్వు 2 టర్మ్స్ ఒకేసారి రాసిన ఎక్స్పెన్షన్స్ అంటే జనరల్ టర్మ్ రాసేటప్పుడు ఒకవేళ నెగిటివ్ ఉందనుకో, అది TR+1 జనరల్ టర్మ్ ఈస్ మైనస్ హోల్ పవర్ r NCR x. అలాగే లాస్ట్ టర్మ్ వచ్చేసరికి మైనస్ హోల్ పవర్ n ఉంది, ఎక్స్ట్రా NCN x⁴n ఉంటాం. అంటే జనరల్ టర్మ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. అలాగే 1 + x హోల్ పవర్ n కాకుండా 1 x + a హోల్ పవర్ n, 1 బదులు సమ్ x + a కానీ x - a కానీ హోల్ పవర్ n ఉందనుకో, బైనామిల్ ఎక్స్పాన్షన్ అంటే 2 టర్మ్స్ ఎక్స్పాండ్ చేసే ఎక్స్పాన్షన్ బైనామిల్ ఎక్స్పాన్షన్ అంటాం. దీంట్లో మనం రాసేటప్పుడు NC0 x⁴n + NC1 x⁴n - 1 × a. మీరు అబ్జర్వ్ చేయండి, NC0 x⁴n ఉంది అంటే nకి 0కి డిఫరెన్స్ n వస్తుంది. నెక్స్ట్ NC1 అవుతుంది, 0 తర్వాత 1 x⁴n 1 డిఫరెన్స్ n - 1. ఈ NC1లో 1 aకి వస్తుంది. సిమిలర్లీ NC2 x⁴ ఎస్, కెన్ యూ గెస్? ఎస్, nకి 2కి డిఫరెన్స్ n - 2. అలాగే a పవర్ 2 అవుతుంది, a². అలాగే జనరల్ టర్మ్ గెస్ చేయొచ్చా? ఎస్, దాన్ని NCR తీసుకుంటే x⁴n - r a⁴r అప్ టు లాస్ట్ టర్మ్ కూడా రాయొచ్చు NCN x⁴n - 1 0 అవుతుంది కాబట్టి a⁴n. ఇది జనరల్ ఎక్స్పెన్షన్. ఇందులో జనరల్ టర్మ్ ఏదైతే ఇది ఉందో జనరల్ టర్మ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ TR+1th టర్మ్ అంటాం. TR+1th టర్మ్ని మనం తీసుకుంటాం యాజ్ NCR x⁴n - r a⁴r. ఇక్కడ XA అని ఇచ్చినప్పుడు XA ప్లేస్లో ఏ వేరియబుల్స్ అని ఉండొచ్చు, ఏ టర్మ్స్ అని ఉండొచ్చు గైస్. n న్యాచురల్ నెంబర్స్ ఉన్నప్పుడు మనము x + a హోల్ పవర్ n కానీ 1 + x హోల్ పవర్ n కానీ మైనస్ ఉంటే సేమ్ ముందు ఎక్స్పాన్షన్ లాగే మైనస్ ఉంటే ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ వస్తే ఇలా ఫస్ట్ మెయిన్గా 2 ఎక్స్పెన్షన్స్ అంటాం, లేదా ప్లస్ ఆర్ మైనస్ కలిపి 4 ఎక్స్పెన్షన్. దానికి నెంబర్ ఆఫ్ టర్మ్స్ n+1 ఉంటాయి. ఈ ఎక్స్పెన్షన్స్ n బిలాంగ్స్ టు n అయినప్పుడు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు n అనేది ఓన్లీ ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే, దట్ పాజిటివ్ ఇంటీజర్. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు ఈ ఎక్స్పెన్షన్ తీసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ ఇంటీజర్ కాకుండా n అనేది నెగిటివ్ ఇంటీజర్ లేదా
రేషనల్ ఇండెక్స్ n ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ కానీ అంటే n బిలాంగ్స్ టు -n ఫామ్ కానీ లేదా -p/q ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా తీసుకుంటాం, దాన్ని రేషనల్ ఇండెక్స్ అంటాం. ఈ రేషనల్ ఇండెక్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఇన్ఫైనైట్ ఎక్స్పెన్షన్స్ అవుతాయి. ఆ ఇన్ఫైనైట్ ఎక్స్పెన్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. గుర్తుంటాయి. సపోజ్ మనకి 1 - x హోల్ పవర్ -n ఫామ్ ఉంది అనుకోండి. దిస్ ఈస్ నెగిటివ్ ఇండెక్స్. ఇక్కడ -x ఉన్నప్పుడు 1 స్టార్ట్ 1 + n ఇంటూ x ప్లస్ n ఇంటూ n + 1 బై 2 టర్మ్స్ కంటిన్యూస్ నెంబర్స్ వస్తాయి బై 2 ఫ్యాక్టర్లు అని రాస్తాం ఇంటూ x². ఇక్కడ n ఇంటూ x వస్తుంది, ఇక్కడ n ఇంటూ n + 1 బై 2 ఫ్యాక్టర్ ఇంటూ పవర్ ఆఫ్ x2. నెక్స్ట్ n ఇంటూ 3 టర్మ్స్ వచ్చాను, n ఇంటూ n + 1 n + 2 బై 3 ఫ్యాక్టర్లు అవుతుంది, దట్ ఈస్ పవర్ ఆఫ్ x ఈస్ 3 అవుతుంది. ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకుంటే ఎక్కడో జనరల్ టర్మ్ వచ్చింది అనుకో, దాన్ని n + 1 ఆఫ్ n + 2 ఎంతవరకు వెళ్తుందంటే సమ్ n + r - 1 బై ఇది లాస్ట్ వరకు జనరల్ టర్మ్, అది n + r - 1 బై r ఫ్యాక్టర్ రాసి x పవర్ r రాయాలి, హోల్ పవర్ r అప్ టు ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ ఎక్స్పెన్షన్. దీన్నే జనరల్ టర్మ్ అంటాం. బట్ జనరల్ టర్మ్ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ జనరల్ టర్మ్, దట్ ఇస్ tr + 1. సపోజ్ r ఈజ్ ఈక్వల్స్ 2 అంటే సెకండ్ టర్మ్ కదా, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. r ప్లేస్లో 2 పెట్టాం అనుకోండి, అప్పుడు అవుతుంది -1 2 - 1 1 వరకు అవుతుంది. tr + 1 r ప్లేస్లో 2 పెడితే t3 అవుతుంది. t3 అంటే ఇక్కడ చూపించిన థర్డ్ టర్మ్ x² అంటే n + 3 - 1 3 - 1 అంటే 2. అలా మనకి టర్మ్స్ r + 1th టర్మ్ n - r + 1 n + r - 1 వరకు తీసుకోవాలి. దాన్ని మనం జనరల్ టర్మ్ అంటాం. సో ఇలా ఏ టర్మ్ అంటే మనం దీని నుంచి కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ ఎక్స్పెన్షన్. అలాగే 1 - x హోల్ పవర్ -x n బదులు -p/q, దట్ ఈస్ రేషనల్ ఇండెక్స్, నెగిటివ్ రేషనల్ ఇండెక్స్ తీసుకుంటే మనం 1 ప్లస్ ఈ n బదులు p రాస్తాము, x బదులు x/q రాయాలి. ఇది మన ఎక్స్పెన్షన్ గుర్తుపెట్టుకుని వే చెప్తున్నాను నేను. అలాగే p ఇంటూ p + q రాయాలి బై 2 ఫ్యాక్టర్లు x/q పవర్ 2 ఉండాలి, x/q పవర్ 2 ఉండాలి. అలాగే నెక్స్ట్ టర్మ్ రాయాల్సి రాయాలి p ఇంటూ p + q ఇంటూ p + 2qకి వెళ్ళాలి బై 3 టర్మ్స్ కాబట్టి 3 ఫ్యాక్టర్లు x/q పవర్ 3 ఎక్సెట్రా. ఇలా మనకి ఎక్స్పెన్షన్ ఇన్ఫినిటీ ఎక్స్పెన్షన్ ఉంటుంది. ఏదో సమ్వేర్ ఎల్స్ జనరల్ టర్మ్ రావాలనుకోండి, దట్ ఈజ్ అప్ టు ఇన్ఫినిటీ ఉంటుంది. కానీ మధ్యలో ఏదో జనరల్ టర్మ్ tr + 1th టర్మ్ రాసేటప్పుడు p ఇంటూ p + q ఇంటూ అప్ టు p + r - 1 ఇంటూ q రాసుకోవాలి బై r ఫ్యాక్టర్. నెక్స్ట్ ప్రీవియస్ ఎక్స్పెన్షన్ లానే కాబట్టి n బదులు -p/q ఉంది, ఇక్కడ -n బదులు -p/q, n అంటే p/q పెట్టుకుంటే ఇది వస్తుంది. జస్ట్ మీరు అవన్నీ సబ్స్టిట్యూషన్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నేను ఇచ్చే హింట్ ప్రకారం బై ఏం రాయాలి, బై r ఫ్యాక్టర్ ఇంటూ పవర్ ఆఫ్ x/q r, పవర్ ఆఫ్ x/q r. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని ఫ్యాక్టర్లు వస్తుంది, x/q పవర్ కూడా అంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ టర్మ్ చూడండి, p ఇంటూ p + q 2 కంటిన్యూస్ AP సిరీస్ అంటాం, ఇవే వచ్చాయి బై 2 ఫ్యాక్టర్ x/q హోల్ స్క్వేర్. అలాగే ఫోర్త్ టర్మ్ చూస్తే 3 కంటిన్యూస్ నెంబర్స్ లైక్ p + q సిరీస్ AP, కంటిన్యూస్ టర్మ్స్ అంటే AP సిరీస్ అనమాట. p + q p + 2q బై 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టర్లు బై ఇంటూ x/q హోల్ క్యూబ్. ఇది ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి కానీ నేను బేసిక్ ఎక్స్పెన్షన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక సెపరేట్ వీడియో ఉంది బైనామియల్ థియరమ్ కోసం, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని. సో అది మీరు ఫాలో అయితే కంప్లీట్ కాన్సెప్ట్ అందులో ఉంటుంది. నేను ఈ పేపర్కి కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే రెఫర్ చేశాను ఈ వీడియోలో. ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ క్వశ్చన్స్ దగ్గర ఏ విధంగా యూజ్ చేస్తామన్నది ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. డైరెక్ట్గా TS MCET 2023 క్వశ్చన్ పేపర్ నుంచి డిస్కస్ చేస్తాము. ఓకే, అవేంటో చూద్దాం. ఓకేనా, జస్ట్ యూ హ్యావ్ టు రెఫర్ దీస్ బేసిక్ పాయింట్స్. అండ్ ఇందులో జనరల్ టర్మ్ ఏంటనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్స్పెన్షన్ ఎలా రికగ్నైజ్ చేయాలి కూడా నేను చెప్పాను. పవర్ n ఉన్నప్పుడు ఒకటి, -n - p/q ఉన్నప్పుడు ఒకటి ఎక్స్పెన్షన్స్ గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. మిగిలిన దీన్ని కనెక్టివ్గా నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ 4 ఎక్స్పెన్షన్స్ మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్గా అంటే జనరల్ టర్మ్, రైట్. Now we'll start the questions directly from the question paper previous TS 2023, right. ఇప్పుడు చూసారు కదా, తెలంగాణ స్టేట్స్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే TS MCET ఆఫ్ ది ఇయర్ 2023
12th May షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ బైనామియల్ థియరంలో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, సింపుల్ వే విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ గైస్. బీ రెడీ విత్ దిస్ వన్. ఫస్ట్ షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ 12th Mayలో బైనామియల్ థియరం నుంచి ఏమి ఇచ్చాడో చూద్దామా. రైట్, రెడీ. Look at this question. If the term independent of x in the expansion of root x minus k by x square whole power 10 is 405. ఈ ఎక్స్పాన్షన్ ఇచ్చాడు కదా, దీంట్లో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మిస్ అయిన టర్మ్ అంటే కాన్స్టెంట్ టర్మ్ ఏమి ఇచ్చాడు 405. ఇందులో కే అన్నోన్ వాల్యూ కనిపిస్తుంది కదా, దాన్ని కనుక్కోవాలి. దీనికి ఒక సూపర్ టిప్ యూజ్ చేయాలి. ఫస్ట్ కే కనుక్కోవడానికి జనరల్ టర్మ్ తీసుకోకుండా ఫస్ట్ డైరెక్ట్గా టిప్ టు ఫైండ్ అవుట్ ద ఆర్ అనే వాల్యూ కనుక్కోవడానికి. టర్మ్ అంటే ఏం చెప్పాము, టీఆర్ ప్లస్ 1 అన్నాను కదా. టీఆర్ ప్లస్ 1 అంటే ఆర్ ప్లస్ 1 టర్మ్ ఆర్ అని కనుక్కోవడానికి ఈ టిప్ యూజ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏది ఇచ్చిన ఎక్స్పాన్షన్ ఏ ఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూ హోల్ పవర్ ఎన్తో కంపేర్ చేసుకోవాలి. సో ఎన్ అంటే పవర్, పి అంటే ఎక్స్ పవర్ ఫస్ట్ టర్మ్లో, క్యూ అంటే 1 by x పవర్ సెకండ్ టర్మ్. అప్పుడు ఆర్ కనుక్కోవడానికి ఫార్ములా ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. For independent of x of x r directly by using the np by p plus q you can find out r. Okay, np q తెలుసుకోవాలి. ఇందులో నుంచి r ఫార్ములా np by p plus r వచ్చిన తర్వాత r plus 1 యూజ్ చేసుకొని జనరల్ టర్మ్ ని మనకి ఏ టర్మ్ కి వాల్యూకి దేనికి ఈక్వల్ చేశాడు 405, దాని నుంచి k వాల్యూ కనుక్కోవచ్చు. ఫస్ట్ ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ x we can use for r np by p plus q. ఎక్స్పెన్షన్ ఇలా కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పెన్షన్ ప్రకారం n ఎంత n 10. ఓకేనా, అండ్ ఎక్స్ పవర్ 1/2 రూట్ అంటే 1/2 అంటే p is 1/2 1 by x అంటే పవర్ ఏముంది 2 ఉంది అంటే q is కనుక్కోవాలి. ఇప్పుడు r ఏంటి ఫార్ములా np by p plus q అని చెప్పాను. n అంటే 10 into p is 1/2 by p plus q 1/2 plus 2. ఓకేనా, సో మన ఎల్సిఎం తీసుకుంటే 10/2 ఇంటూ డౌన్లో 5/2 అంటే 2/5 బై ద క్యాన్సిలేషన్ 5 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. 5 2 times 10 అంటే 2 వచ్చింది. r is 2 అంటే ఇండైరెక్ట్గా t r plus 1 అంటే t 2 plus 1 ఇచ్చనమాట. 2t plus 1 is given as 405. అదే ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ టర్మ్ అవుతుంది. t 2 plus 1 ఏంటి ఫార్ములా ఇచ్చాను, t r plus 1 ఈ ఫార్ములా ncr x power n minus r a power r. కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, n ప్లేస్ ఉంది కానీ ఇక్కడ కోఎఫిషియంట్ అన్నాడు కాబట్టి మనము దాన్ని ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి ఇందులో నేను కాన్స్టెంట్ తీసుకుంటాను. ఓన్లీ అంటే కాన్స్టెంట్ మాత్రమే తీసుకుంటాం, ఎక్స్ అవసరం లేదు మనకి. ఎందుకంటే మనకి కావాల్సింది కే కాన్స్టెంట్లో ఉంది, అది కూడా ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎస్ టర్మ్తో మనకి పని లేదు. అంటే ఇండైరెక్ట్గా r plus 1 టర్మ్లో ఫార్ములా మనం ఏం యూజ్ చేసుకోవాలి, just wait. Yes, here n plus 10 is 10cr. 10cr అంటే r ఎంత వచ్చింది మనకి 2 కదా, 10c2 అంటే x పవర్ x మనకు అవసరం లేదు, x కాన్స్టెంట్ ఏం లేదు 1 కాబట్టి తీసుకోపోయినా పర్లేదు. మైనస్ k అంటే k అనేది నెగిటివ్, నేను -1 r తీసుకోమన్నా లేదా -k డైరెక్ట్గా తీసుకోవచ్చు. -k పవర్ r ప్లేస్లో ఉంది 2, దీని వాల్యూ 405 ఇచ్చాడు. ఓకేనా, దీని నుంచి 10c2 అంటే 10 into 9/2 45 అవుతుంది. 2 5 45 10 into 9/1 into 2 రాయాలి గైస్. ఆల్రెడీ పర్ముటేషన్స్ కాంబినేషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. ఫార్ములా యూజ్ చేయకుండా ఈ కాంబినేషన్ స్ప్లిట్ చేసే వే ఇది. 10c2 అంటే 45 మైనస్ k హోల్ స్క్వేర్ అంటే k² ఈజ్ ఈక్వల్స్ టు 405. 45 క్యాన్సిల్, 405 9 times క్యాన్సిల్ అవుతుంది. 405 45 9s 405 అవుతుంది. therefore k² is equals 9 అంటే what is k? yes, k is equals √9. k is the √9. √9 we can take plus or minus 3. so plus or minus 3 అనేది మనకు కావాల్సిన k వాల్యూ. రైట్, you have to know this tip. clear? now look forward next question. This question, the number of rational terms in the binomial expansion of 4th root 5 plus 5th root 4 whole power 100 is. దీనికి కూడా సూపర్ టిప్ ఉంది, నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఎన్ని రావాలి. ఫర్ దిస్ టిప్ వీ హ్యావ్ టు నో నెంబర్ ఆఫ్ బై దిస్ టిప్. నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ కావాలంటే ఇది ఎక్స్పాన్షన్ ఏమి ఉండాలి, సమ్ pth root లేదా mth root a plus nth root b
హోల్ పవర్ సమ్ ఎక్స్పాన్షన్ k ఉందనుకో, k అన్న ఏదైనా రాసుకోవచ్చు. mth root a plus nth root b in this expansion in mth root a plus nth root b whole power k. Number of rational terms is number of rational terms కానీ integer terms కానీ number of rational terms can be obtained. Rational terms can be obtained. Step function అంటే ఇంటీజర్ పార్ట్ తీసుకోవాలి. దేనికి ఇంటీజర్ పార్ట్? k అంటే పవర్లో ఉన్నది బై ఏ పవర్ ఏముంది mth రూట్ అంటే mn తీసుకోవాలి. ఇక్కడ LCM ఆఫ్ mn తీసుకోవాలి ప్లస్ 1 ఎక్స్ట్రా రాయాలి. ఇప్పుడు 1 ఎక్స్ట్రా రాస్తామంటే when k is multiple of either m or n or both. అప్పుడు ఎక్స్ట్రా 1 రాయాలి, ఇక ప్లస్ 1 ఎక్స్ట్రా రాయాలి. ఇప్పుడు ఈ mnలో k మల్టిపుల్గా ఉండాలి, బోత్ కానీ ఎనీ వన్ ఆఫ్ దెమ్. ఒకవేళ మల్టిపుల్ లేదనుకున్న అప్పుడు 1 రాయకూడదు. మనకి ఇచ్చిన క్వశ్చన్లో k అనే ప్లేస్లో ఉంది, k ఈజ్ 100. ఓకేనా? సో m ప్లేస్లో 4, m ఈజ్ 4, n ప్లేస్లో 5 ఉంది, n ఈజ్ 5. సో 100 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 4 అవుతుంది, 100 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 5 కూడా అవుతుంది. కాబట్టి మనము ప్లస్ 1 ఎక్స్ట్రా యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ రాస్తాం. వాట్ ఇస్ ద స్టెప్ ఆఫ్ k అంటే 100 బై LCM ఆఫ్ mn. 4కి 5కి LCM, 4కి 5కి LCM ఎంత? 10. 2 4కి 5కి LCM, 2 4 4 5 క్యాన్సిల్ అవ్వదు, 20 LCM, రైట్? సో 20 ప్లస్ మనము ఎక్స్ట్రా ఏం చేస్తున్నాము, 1 యాడ్ చేస్తున్నాము. ఇది 20 టైమ్స్ 20 5 100. కాబట్టి స్టెప్ ఆఫ్ 5. వాళ్ళు ఇంటీజర్ పార్ట్ వచ్చింది అనుకోండి, సపోజ్ 5 పాయింట్ సంథింగ్ వస్తున్నా 5 తీసుకోవాలి, కానీ స్టెప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్గా 5 వచ్చింది కాబట్టి ప్రాబ్లం 5 ప్లస్ ఎక్స్ట్రా 1 యాడ్ చేస్తాం కాబట్టి 6. ఇవి నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్ బై యూజింగ్ దిస్ సూపర్ టిప్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పాన్షన్. ఓకే, ఒకవేళ mn మల్టిపుల్స్ ఆఫ్ k కాకపోతే ఏం చేయాలి, 1 ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు. అది ఈ క్వశ్చన్లో మల్టిపుల్ ఆఫ్ k ఉంది. ఒకవేళ మల్టిపుల్ ఆఫ్ k ఇవ్వకపోతే మీరు ఈ ప్లస్ 1 తీసారు. ఓకే, వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 6. ఎస్, number of rational terms is 6 under, right? Now look forward, next question. Look at this question. The coefficient of x power 50 in the expansion of 1 plus x whole power 101 into 1 minus x plus x square whole power 100. ఈ 2 expansions ప్రోడక్ట్ నుంచి x power 50 కోఎఫిషియంట్ కనుక్కోవాలి. అది ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్, వాట్ ఇస్ దట్ ఎక్స్పాన్షన్? ప్రోడక్ట్ ఆఫ్ 1 plus x whole power 101 into 1 minus x plus x square whole power 100. దీన్ని 2 ఎక్స్పాన్షన్స్ని ప్రోడక్ట్ని ఎలా సింప్లిఫై చేయాలంటే 1 plus x whole power 101 ఉంది కదా, దాన్ని 1 plus x into 1 plus x whole power 100 రాయొచ్చు కదా. 100 plus 1 101 అవుతుంది. ఎందుకు రాసానంటే నెక్స్ట్ ఎక్స్పాన్షన్ పవర్ 100 ఉంది, ఆ రెండు కలిపి మనం సింప్లిఫికేషన్ ఈజీగా చేయొచ్చు, అందుకని అలా స్ప్రెడ్ చేయాలి. హోల్ పవర్ 100. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్పాన్షన్ 1 plus x whole power x అలా ఉంచేద్దాం. ఇన్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో 1 plus x whole power 100, 1 minus x plus x whole square x square whole power 100. మనము 100 సేమ్ పవర్ కింద రాయాలంటే 1 plus x into 1 minus x plus x square whole power 100 కింద రాయొచ్చు. ఓకేనా? సో therefore this is 1 plus x into 1 minus x into plus x square whole power 100 అయింది. We have to know this algebraic property aq plus bq is a plus b into the algebraic property lower classes లో ఉంది, a square minus ab plus b square. అంటే a plus b into a square minus ab plus b square we can write aq plus bq. సో అండర్ పవర్ 100 1 plus x into 1 minus x square ఇదే ఫార్ములా ఉంది కదా. a ప్లేస్లో 1 ఉంది, b ప్లేస్లో x ఉంది. Therefore what is next? 1 plus x into this becomes 1 plus x cube, 1 plus x cube whole power 100 అవుతుంది. 1 క్యూబ్ అన్నా 1 అన్నా ఒకటే. ఇది ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇది ఇలా ఎక్స్పెన్షన్ చేస్తే మనకి సింప్లిఫికేషన్. మనకి ఏది అడిగాడు? x power 50 కోఎఫిషియంట్ అడిగాడు. ఇది ఏ ఎక్స్పెన్షన్ ఫార్ములా ఉంది? జస్ట్ నో ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. 1 plus x whole power n ఫార్ములాలో ఉంది. దాంట్లో జనరల్ టర్మ్ ఏమి ఇచ్చాను? tr plus 1 is equals to ncr x power r ఇచ్చాను. ఓకే, ఈ ఎక్స్పెన్షన్లో x బదులు ఉంది, x క్యూబ్ ఉంది. 1 plus x న్యాచురల్గా రావడం జనరల్ టర్మ్ తీసుకున్నప్పుడు ncr అంటే 100 cr, x ప్లేస్లో ఉంది, x క్యూబ్ ఉంది అంటే x క్యూబ్ హోల్ పవర్
హోల్ పవర్ ఆర్ రాసాను. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ పవర్ మళ్ళీ సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. 1 + x ఇంటూ 100 CR x పవర్ 3r అవుతుంది. అంతేనా. ఇప్పుడు 1తో ఇంటూ చేస్తే మనకి ఒక టర్మ్ 1 ఇంటూ 100 CR x పవర్ 3r ఒక టర్మ్ వస్తుంది, ప్లస్ 100 CR x పవర్ x ఇంటూ x పవర్ 3r అంటే మనకి 100 CR ఫస్ట్ టర్మ్లో 100 CR x పవర్ ఉంది 3r ఉంది, సెకండ్ టర్మ్లో 100 CR x పవర్ 3r ప్లస్ 1 3r ప్లస్ 1 3r ప్లస్ 1 ఉంది. ఇప్పుడు x పవర్ 50 కోషన్ కావాలంటే r వాల్యూ ఏది పెట్టినా x పవర్ 50 రాదు ఫస్ట్ టర్మ్. అంటే 3r ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ ఏముంది ఫస్ట్ టర్మ్లో 3r ఈజ్ ఈక్వల్స్ టు 50 రావాలంటే r 50/3 అయి ఉండాలి. r 50/3 అనేది నాట్ ఇంటీజర్ లేదు కాబట్టి సో x పవర్ 50 టర్మ్ ఇందులో పాసిబుల్ కాదు. అంటే పవర్ ఆఫ్ x పవర్ 50 కోఎఫిషియంట్ ఈజ్ 0. ఆఫ్ x పవర్ 50 సో ఈ టర్మ్లో 0 ఇక్కడ చెక్ చేద్దాం నెక్స్ట్ టర్మ్లో. సో నెక్స్ట్ టర్మ్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే 3r ప్లస్ 1 50కి ఈక్వల్ అయితే 3r ఈజ్ ఈక్వల్స్ టు 49. సో r కూడా 49/3 ఇందులో కూడా ఇంటీజర్ కాదు, ఇట్స్ నాట్ ఇంటీజర్. r కానీ n కానీ ఇంటీజర్ ఏదైనా టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి గైస్. సో ఇట్స్ నాట్ ఇంటీజర్ కాబట్టి సో ఇందులో కూడా అండ్ మీరు నెక్స్ట్ టర్మ్లో కూడా x పవర్ n టర్మ్ 0 ప్లస్ x పవర్ 50 కోఎఫిషియంట్ అనేది అవైలబిలిటీలో లేదు ఎక్స్పెన్షన్లో. 0 + 0 is 0 కాబట్టి x పవర్ 50 కోఎఫిషియంట్ ఈస్ 0. దట్ ఈస్ గివెన్ యాజ్ ఫస్ట్ ఆప్షన్. కొంచెం జాగ్రత్తగా చేయాలి, ఈ ఎక్స్పెన్షన్ స్ప్లిట్ చేసుకొని ఇంపార్టెంట్. ఓకేనా. క్లియర్. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ పేపర్. నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ పేపర్. Look at this question. Number of integral terms in this expansion. Same ముందు పేపర్లో డిస్కస్ చేస్తాను కదా, అదే టిప్ యూజ్ చేస్తాను. ఇంటిగ్రల్ టర్మ్స్ అన్న rational terms అన్నప్పుడు గైస్ we can compare here with the expansion what I said, mth root of a plus nth root of b power k. Okay, now this tip already given in previous paper. అదే యూజ్ చేస్తాను ఇక్కడ. Here m is equals to m is a 1/2 అంటే స్క్వేర్ రూట్ తీసుకున్నప్పుడు మనం 2 తీసుకోవాలంతే. నేను చెప్పాను కదా m ప్లేస్లో 2 ఉంది, స్క్వేర్ రూట్లో 2 ఉంటుంది కదా, అలాగే స్క్వేర్ 8th root 5 అంటే 8, n is equals to 8. k ప్లేస్లో ఉంది, k is a 256. సో నెంబర్ ఆఫ్ rational terms what is given? Step of n by LCM of n బదులు k పవర్ ఉంది, k of LCM of mn ప్లస్ 1 యాడ్ చేయాలి. ఎందుకంటే 256 is multiple of 2 as well as 8. ఇప్పుడు మనకి k ప్లేస్లో ఉంది 256 by multiple of 208, LCM of 208 8 అవుతుంది, ప్లస్ సో 8 క్యాన్సిల్ 256, 8 4 24, 8 2 16, 8 3 24, 25 కదా, 8 3 24, 8 2 16. Step of 32 plus 1. 32 step అంటే 32 plus 1 is 33 terms, right? We can use this tip, already used in previous paper. ఎక్కడ కూడా n అనేది m n మల్టిపుల్ ఆఫ్ 256 కాబట్టి మనము ప్లస్ 1 ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. The expansion of 1 plus x plus x square whole power minus 3/2 in powers of x is valid if x. ఇప్పుడు ఈ ఎక్స్పెన్షన్ వ్యాలిడ్ అవుతుంది అన్నాడు. ఎక్స్ రేంజ్ మనల్ని అడిగాడు, ఆప్షన్స్లో ఉన్నాయి. ఫస్ట్ మనం ఈ ఎక్స్పెన్షన్ని, వాడు ఇచ్చిన ఎక్స్పెన్షన్ని 1 + x హోల్ పవర్ -p/q కానీ ప్లస్ p/q కానీ రేషనల్ ఇండెక్స్ లేదా నెగిటివ్ ఇండెక్స్ ఏదున్నా 1 + x హోల్ పవర్ లేదా -x హోల్ పవర్ -p/q వ్యాలిడ్ ఎప్పుడు అవుతుందంటే వ్యాలిడ్ వెన్ mod x is less than 1. This concept we have to know. 1 + x or 1 - x whole power -p/q నెగిటివ్ ఇండెక్స్ కానీ రేషనల్ ఇండెక్స్ కానీ అంటే వెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ mod x is less than 1. సో దాని నుంచి x కనుక్కోవాలి. ఇప్పుడు x ప్లేస్లో ఉంది, ఇక్కడ x + x² ఉంది. దాని నుంచి మనకి రేంజ్ ఏమి ఇచ్చాడో చూద్దాం, రైట్? ఫస్ట్ మనం mod x is less than 1 కాన్సెప్ట్లో తీసుకోవాలి, రైట్? మనకి ఇచ్చిన ఎక్స్పెన్షన్ ఎలా ఉంది? 1 + x + x² కన్నా 1 + x + x² యాజ్ x అనుకుంటున్నాం, పవర్ -3/2. సో ఇదే ఫామ్ ఉంది. 1 + x హోల్ పవర్ అండ్ ఫామ్ ఉంది. x ప్లేస్లో ఉంది x + x²
ఈజ్ mod x less than 1 అంటే mod x plus x square is less than 1. ఇప్పుడు దీని నుంచి ఎక్స్ రేంజ్ కనుక్కోండి. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ రాసి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తే మనకి ఎక్స్ రేంజ్ కానీ వాడు ఇచ్చిన ఆప్షన్స్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ కానీ మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. అందుకని మనం ఏం చేస్తాము, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది కదా, దీనికి ఒక 1/2 హోల్ స్క్వేర్ యాడ్ చేసి 1/2 హోల్ స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్లో కన్వర్ట్ చేయడం కోసం. లెస్ దాన్ 1. ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ mod ఆఫ్ సంథింగ్ ఈజ్ లెస్ దాన్ 1. ఫస్ట్ 3 టర్మ్స్ ఏ ఫామ్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. అంటే 3 టర్మ్స్ ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫామ్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, దీని ప్రకారం 2ab అంటే 2x ఇంటూ 1/2 అంటే ఎక్స్ అవుతుంది, ప్లస్ b స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్. అందుకని ఫస్ట్ 3 టర్మ్స్ ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ రాసాం. ఇంకేముంది, మైనస్ 1/2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1/4 ఉంది, లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అట్లా ఉంచుదాం. సో మాడ్యులస్ మైనస్ 1/4 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే 1 ప్లస్ 1/4 అయింది. అంటే లెస్ దాన్ 1 ప్లస్ 1/4 అంటే ఎల్సిఎం 4, 4 ప్లస్ 1 5/4 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్. సో దీంట్లోంచి స్క్వాడ్, దీన్ని మాడ్ ఎక్స్ ప్లస్ 1/2 రాసి స్క్వాడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అంతేనా, స్క్వాడ్ we can take for the power of 5/4 root over అవుతుంది. అంటే it is less than √5 అంటే 5 by √4 is 2. therefore what is mod x plus 2, x plus 1/2 is less than √5/2 అనే కండిషన్ వచ్చింది. వాడు క్లియర్గా థర్డ్ ఆప్షన్ కింద ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మనం mod x less than 1 తీసుకుంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దాని ప్రకారం mod x plus 1/2 is less than √5/2 కలెక్ట్ చేసాము. అది థర్డ్ ఆప్షన్ కి మ్యాచ్ అయ్యింది. క్లియర్, రైట్. లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. Get this question, 1 plus x whole power expansion is given as, what is given, 1 plus x whole power expansion ఆల్రెడీ మీకు చెప్పాను. NC0 ని NC0, NC1 ని C1, NC2 ని C2 అలా కూడా రాస్తారు గైస్. అందుకనే NC0 NC1 చెప్పాను. NC0 we can write simply C0. అలాగే NC1 అంటే C1, NC2 అంటే C2 అలా షార్ట్ కట్లో కూడా రాస్తాం. అదే ఇక్కడ మెన్షన్ చేశాడు, 1 plus x whole power expansion NC0 NC1 x plus NC2 x స్క్వేర్, C0 C1 x plus C2 x స్క్వేర్ అలా మెన్షన్ చేశాడు. అయితే ఇక్కడ ఏం అడిగాడు, కోఎఫిషియెంట్స్ ఆఫ్ C0 plus C1/2 plus C2/3 plus up to Cn/n+1 రిజల్ట్ అడిగాడు. దీని ఎక్స్పెన్షన్ మనం అడిగిన రిజల్ట్ని C0 అంటే ఇండైరెక్ట్లీ NC0 ప్లస్ C1 అంటే NC1/2 ఉంది, బై 2 రాసుకున్నాము. C2 అంటే ఏం చెప్పాను, NC2/3 ఇచ్చాడు, ప్లస్ లాస్ట్ ఏముంది Cn అంటే NCn/n+1. దీన్ని మొత్తం కనుక్కోవడానికి మనం స్ప్లిట్ చేస్తే చాలా లెంగ్తీ అవుతుంది గైస్. అందుకని నేను ట్రిక్ యూజ్ చేస్తాను. ట్రిక్ యూజ్ చేసి మనకి సింప్లెస్ట్ వాల్యూ కనుక్కోవచ్చు. ట్రిక్ అంటే n వాల్యూస్ అజంప్షన్ చేసుకున్నాను. సపోజ్ n నేను 1 తీసుకున్నాం అనుకోండి, n 1 తీసుకుంటే 1C1 అంటే 1C1 బై లాస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేయండి, 1C1/1 + 1 2 అంటే ఫస్ట్ 2 టర్మ్స్ రిజల్ట్ చెక్ చేస్తే చాలు. NCn కదా, n1 ట్రిక్ తీసుకున్నాం అనుకో అంటే 1C1 1C0 తర్వాత 1C1/1 + 1 2. ఇంకా సింపుల్గా చెప్పాలంటే C0 నుంచి Cn వరకు వెళ్ళాలంటే C0 to Cn అంటే దేర్ ఆర్ ద n+1 టర్మ్స్. n+1 టర్మ్స్ ఉన్నప్పుడు n1 తీసుకున్నారు అనుకోండి, n1 తీసుకుంటే 1 + 1 2 టర్మ్స్ చెక్ చేయాలన్నమాట. 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 2 టర్మ్స్ సమ్ చెక్ చేయాలి. ఈ ట్రిక్ మనం యూజ్ చేసి డైరెక్ట్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్ మిస్టేక్ ఉంది గైస్. సో కీ మిస్టేక్ ఇచ్చాడు, దాన్ని కరెక్షన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఈ సొల్యూషన్ చేసిన తర్వాత కీ మిస్టేక్ ఉందా లేదా మీకు అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ 2 టర్మ్స్ రిజల్ట్ ఏంటి, 1C0 ప్లస్ 1C1/2. 1C0 అంటే 1 కదా గైస్, ప్లస్ 1C1 కూడా 1/2. 1 + 1/2 మనకి 3/2 అయింది. ఓకే, ఈ ట్రిక్ యూజ్ చేసి జస్ట్ మనము 3/2 చెక్ చేసుకున్నాం. 3/2 రిజల్ట్ వచ్చింది. n మినిమం 1 తీసుకుంటే 3/2 n1 తీసుకుంటే ఏ ఆప్షన్తో మ్యాచ్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 2 పవర్ n. 2 పవర్ అంటే n1 తీసుకున్నప్పుడు 2 పవర్ 2 2 - 1/1 + 1 2 ఇది 1/2 అయింది. therefore it's not ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు, అది కూడా కరెక్ట్ కాదు. 2n ప్లస్ ఏం తీసుకున్నాం, 1 తీసుకున్నాం అంటే 2 పవర్ 1 - 1/1 2 - 1 1/1 1 అవుతుంది. ఇట్స్ నాట్ 3/2 కాబట్టి వాడు ఇచ్చిన సెకండ్ ఆప్షన్ రాదు.
మీరు n2 కూడా తీసుకొని చెక్ చేయొచ్చు గైస్. 2 తీసుకుంటే మనం ఫస్ట్ 3 టర్మ్స్ని అంటే NC0 ప్లస్ NC1/2 ప్లస్ NC2/3ని యాడ్ చేయాలి n2 తీసుకుంటే. ఇక్కడ రిపిటేషన్ లేదు ఆప్షను, కాబట్టి n1తో సరిపోతుంది. ఇంకా మీకు ఆన్సర్ ఆన్సర్ కీ మిస్టేక్ ఇచ్చాడు లేదో తెలియాలంటే n2 తీసుకొని ఫస్ట్ 3 టర్మ్స్ అడిషన్ అంటే n2 కదా 2C0 ప్లస్ 2C1/2 ప్లస్ 2C2/3 చెక్ చేసుకొని చూడండి. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. నేను ఓన్లీ n=1కే చెక్ చేస్తాను. ఆప్షన్ n=1 కదా, n=1 తీసుకుని ఇక్కడ 2 పవర్ 1 ప్లస్ 1 2 2 స్క్వేర్ మైనస్ 1/2 n=2 n=1 కదా 1 ప్లస్ 1. సో 2 పవర్ 1 ప్లస్ 1 2 స్క్వేర్ అంటే 4 4 మైనస్ 1 3 3/2 అనేది థర్డ్ ఆప్షన్కి వచ్చింది. ఓకేనా, కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి ఆప్షన్ రిపిటేషన్ వస్తే మనము n వాల్యూ చేంజ్ చేయాలి. రిపిటేషన్ రాలేదు. 2 పవర్ 1 ప్లస్ 1 into 2 స్క్వేర్ మైనస్ 1/1 2 స్క్వేర్ 4 మైనస్ 1 3. సో 3/2 అనేది ఓన్లీ థర్డ్ ఆప్షన్కి వచ్చింది, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. క్లియర్. నా లుక్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఈ ట్రిక్స్ సూపర్ ట్రిక్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ ఫార్ములాతో పని లేదు, జస్ట్ ఓన్లీ వాల్యూ సింప్లిఫికేషన్. 13th May షిఫ్ట్ 1లో ఈ పార్ట్ లాస్ట్ పేపర్ డిస్కస్ చేస్తున్న పార్ట్ 1 కింద. సో ఇది 13th May షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూద్దామా. రైట్, లుక్ ఫార్వర్డ్ ద క్వశ్చన్స్ నౌ. Look at this question guys. In the expansion of x minus 2y plus 3z whole power 5, if the total number of terms is p and the coefficient of x square y z square is q, then q by p. PQ will తెలియాలంటే there will be 2 super tips. Those we have to use here. What are those? I'm writing here. Okay, those tips are what? First, మన expansion in the form of ax plus by plus cz whole power n ఉందనుకో. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫస్ట్ టిప్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అడిగినప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈ క్వశ్చన్లో మనకి ఏఎక్స్ ప్లస్ బిఐ ప్లస్ సిజెడ్ ఫార్ములాలో ఉంది కదా, పవర్ n ప్లేస్లో 5. నెంబర్ ఆఫ్ టర్మ్స్ n ఉన్నప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి. ఏఎక్స్ ప్లస్ బిఐ ప్లస్ సిజెడ్ అని 3 టర్మ్స్ ఉన్నప్పుడు ఫార్ములా అదే టిప్ n+1 of n+2/2 గైస్. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ సమ్ x power r, coefficient of x power p, y power q, some z power r అడిగారు అనుకుందాం. వేర్ p plus q plus r is n అంటే p plus q plus r యాడ్ చేస్తే n కి ఈక్వల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం అడిగాడు, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ y power 1 z స్క్వేర్ అంటే పవర్ ఆఫ్ x 2, పవర్ ఆఫ్ y 1 2 plus 1 3 3 plus 2 5. పవర్ కూడా 5 ఇచ్చాడు కదా. అలాంటి సందర్భంలో మనం ఏమి చేయాలి అంటే what is the coefficient of x y z in our tip? Coefficient of x is a, coefficient of y is b, coefficient of z is c, and power of n is n. దాన్ని కోఎఫిషియంట్ రాసినప్పుడు n factorial by a coefficient పవర్ అడిగాడు x power q అంటే p factorial, x y power q అంటే q factorial, x z power అంటే r factorial రాసి a power p, b power q, c power r యూజ్ చేసుకోవాలి. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ x power p, y power q, z power r ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో pని సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇచ్చాడు, దానికి ఇది యూజ్ చేసుకోవాలి. q అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ y power 1 z స్క్వేర్ ఇచ్చాడు, దానికి సెకండ్ టిప్ యూజ్ చేసుకోవాలి. దీని నుంచి డైరెక్ట్గా మనకి PQలు వస్తాయి, తర్వాత q by p రిజల్ట్ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు ప్రకారం వాట్ ఈస్ n? n ఈజ్ 5, a వాల్యూ 1, b value -2 and xyz coefficients, c value 3. Okay, now first we are using the number of terms. What I mentioned number of terms p and mention chesadu. What is the tip I given? n+1 and n+2/2. n place lo 5 undi, 5 plus 1 6, 5 plus 2 7/2 2 3 cancel అవుతుంది 21 వచ్చింది. ఇది p value 21. q అనేది ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ x power స్క్వేర్, p ప్లేస్ లో 2 ఉంది, x స్క్వేర్ y పవర్ 1 z స్క్వేర్, n ఫ్యాక్టోరియల్, n అంటే 5 ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్, y పవర్ 1 కాబట్టి q ఫ్యాక్టోరియల్ రాయకపోయినా పర్లేదు, 1 ఫ్యాక్టోరియల్ 1, తర్వాత r అంటే 2 ఉంది, మళ్ళీ z పవర్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ a పవర్ p, b పవర్ q, c పవర్, a ప్లేస్ లో ఉంది 1 పవర్ 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 ఓన్లీ 1 స్క్వేర్, తర్వాత y b ప్లేస్లో ఉంది -2 పవర్ y పవర్ q అంటే 1 ఉంది ఇంటూ, సో z ప్లేస్లో 3 ఉంది 3 పవర్
జెడ్ పవర్ 2 ఉంది. అది మనం ఇక్కడ యూజ్ చేస్తుంది టిప్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. దాన్ని క్యూకి కనుక్కోవడానికి ఇది యూజ్ చేస్తాం. వాడు ఇచ్చింది క్యూ. సో 5 ఫ్యాక్టల్ వీ కెన్ రైట్ 120 బై 2 ఫ్యాక్టల్ టు 2 ఫ్యాక్టల్ 4 -2 హోల్ పవర్ అంటే -2 × 3 స్క్వేర్ 9. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 4 3s 30s అంటే 4 30s వచ్చేసరికి 120 అవుతుంది. క్యాలిక్యులేషన్ -60 × 9 -60 × 9 అది క్యూ వాల్యూ. మళ్ళీ సింప్లిఫికేషన్ మనం డైరెక్ట్గా క్యూ బై పీ అడిగారు కాబట్టి దాని దగ్గర చేద్దాం. క్యూ బై పీ రిజల్ట్ మనకు కావాలి రైట్. క్యూ బై పీ ఓకేనా. క్యూ ఎంత వచ్చింది మనకి -60 × 9 బై పీ ఈజ్ 21. 3 క్యాన్సిల్ అవుతుంది. 3 3s 3 7s రైట్. కాబట్టి 360 180 -180 by 7 is our final result. Okay, so that is given as yes second option right, -180 by 7. దీనికి 2 టిప్స్ యూజ్ చేసుకోవాలి. ఇలాంటి 2 టిప్స్ యూజ్ చేసి సెపరేట్ క్వశ్చన్స్ కూడా వచ్చి ఇదే ఒక క్వశ్చన్లో 2 టిప్స్ మనకి హెల్ప్ఫుల్ అయ్యాయి రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ this question guys. When let C0 C1 C2 up to Cn be the binomial coefficients in the expansion of 1 plus x whole power. చెప్పాను కదా 1 plus x whole power and standard expansion. ఇందులో NC0 NC1 up to NCn మనం సింపుల్ గా C0 C1 C2 కూడా రాయొచ్చు. అవి షార్ట్ ఫార్ములాలో ఇచ్చాడు. అండ్ Sn+1 అనే ఎక్స్పెన్షన్ అంటే Sn+1 అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు. ఆ ఎక్స్పెన్షన్ ఎలా ఉంది 5 × C0 + 8 × C1 + 11 × C2 up to n టర్మ్స్. అయితే S11 అడిగాడు. S11 అంటే n ప్లేస్లో 10 తీసుకోవాలి. ఇప్పుడు S11 కావాలంటే డైరెక్ట్గా ఎక్స్పెండ్ చేస్తే చాలా లెంగ్త్ అవుతుంది కదా గైస్. దీనికి ఒక సూపర్ టిప్ యూజ్ చేస్తాం చూడండి. దానిలో డైరెక్ట్గా మనం n వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఆ టిప్ ఏంటో మనం ఇక్కడ రాసుకుందాం. సో దట్ టిప్ వీ హ్యావ్ టు యూజ్ హియర్ యాజ్ ఏ సినాప్సిస్. దట్ ఈస్ n+1 Sn+1గా తీసుకున్నట్లయితే దాన్ని a × C0 + a + d × C1 అంటే ఇవి a + d AP సిరీస్ ఉండాలి గైస్. నెక్స్ట్ ప్లస్ a + 2d × C2 up to n+1 టర్మ్స్ ఉన్నాయనుకోండి. దీన్ని డైరెక్ట్లీ వీ కెన్ యూస్ 2a + nd × 2 power of n-1. This tip we have to use directly. S1+1 a formula అంటే a × C0 + a + d × C1 and so on. a + 2d × C2. ఇక్కడ a + d a + 2d ఏ సిరీస్ అంటే AP సిరీస్. ఇందులో a అనేది ఫస్ట్ టర్మ్. దాని 2a + n అనేది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి n+1లో n తీసుకోవాలి ఇక్కడ ఇంటూ 2 power of n-1. సో n అంటే చెప్పాను కదా n+1లో n ఇక్కడ తీసుకోవాలి పవర్లో విత్ -1. ఇది మనం యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనకు కావాల్సిన S11 కనుక్కోవచ్చు గైస్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్పాన్షన్లో ఏ వాల్యూ ఎంత ఉంది a ఈజ్ 5 అంతేనా. C0 కోఎఫిషియంట్ A5 ఉంది. d అంటే కామన్ డిఫరెన్స్ 8 - 5 3 అవుతుంది. అది d అయింది. n ప్లేస్లో మనం ఇప్పుడు ఏం తీసుకున్నాం n ఈజ్ 10 తీసుకోవాలి ఎందుకంటే S11 కావాలి కాబట్టి. n 10 తీసుకున్న x 10 + 1 S11 అవుతుంది. ఇప్పుడు 2a ఏ ప్లేస్లో ఎంత ఉంది మన దగ్గర 5 ప్లస్ n అంటే 10 × d ఈజ్ 3. సో డైరెక్ట్లీ ఐమ్ యూజింగ్ దిస్ టిప్ ఇంటూ 2 power of n-1. n అంటే ఏం తీసుకున్నాము 10 10-1 therefore 2 5 10 + 30 3 × 30 × 2 power 10-1 అంటే 9 10 + 30 40 2 power 9 అంటే 512 గైస్. సో ఈ సింప్లిఫికేషన్ అనేది మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2 power 10 2 × 2 × 2 యూ అప్ టు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ 4 2s 8 4 1s 4 4 5s 20. ఓకే పక్కన 0 కూడా ఉంది కాబట్టి 20,480 వి గాట్. అది ఏ ఆప్షన్లో ఉందో చూసేద్దాం రైట్. ఇట్స్ గివెన్ ఇస్ థర్డ్ ఆప్షన్. చూడండి సూపర్ టిప్ అయ్యి. ఇలాంటి మీరు టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తే చాప్టర్స్ చాలా ఈజీ అవుతాయి గైస్. ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ టిప్స్ అండ్ ట్రిక్స్ షార్ట్ కట్ మెథడ్స్ ఇంపార్టెంట్. ట్రిక్స్ అనేది క్వశ్చన్ బట్టి మనం చూసుకొని టిప్స్ కూడా మనము జనరల్ ఎక్స్పెన్షన్స్ ఏమున్నాయి జనరల్ టిప్స్ ఏమున్నాయి దాని ప్రకారం నేను ఇస్తున్నాను. కంపల్సరీ యూ షుడ్ అప్లై చేస్తే గుర్తుంది రైట్. క్లియర్. నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. Get this question guys. If mod x is so small and x cube and higher powers of x can be neglected. మనకి ఎక్స్పెన్షన్స్లో x³ కానీ హైయర్ పవర్స్ అంటే x⁴ x⁴ అన్నీ నెగ్లెక్ట్ చేయమన్నాడు వాడే.
then approximate value of this expansion. సో దీన్ని నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో అంటే కాన్సెప్ట్లో ఇచ్చాను కదా, 1 minus x whole power minus p by q expansion what are given 1 plus p into x by q plus p into p plus q by 2 factorial into x by q whole square and so on. కానీ మనకి x power 3 నుంచి అవసరం లేదన్నాడు కాబట్టి we don't want to remaining, జస్ట్ ఓన్లీ 3 టర్మ్స్ తీసుకుంటే చాలు. నెక్స్ట్ x by q whole cube వస్తుంది, కానీ x cube నుంచి నెగ్లెక్ట్ చేయమన్నాడు కాబట్టి ఇది ఒకటి గుర్తు చేసుకోండి. అలాగే 1 plus x whole power minus n expansion ఇచ్చాం, 1 plus x whole power minus 1 n, 1 plus x ఇచ్చినప్పుడు 1 minus nx plus n of n plus 1 by 2 factorial into x square and minus and so on వస్తే అవన్నీ మనకు అవసరం లేదు, ఎందుకంటే వాడు x cube నుంచి నెగ్లెక్ట్ చేయమన్నాడు కాబట్టి. ఈ రెండు ఎందుకు యూజ్ చేసుకున్నానికి మనకి ఇచ్చిన ఎక్స్పెన్షన్స్ ఈ నేను నోట్ చేసి పెట్టిన ఎక్స్పెన్షన్స్తో కంపేర్ చేయొచ్చు. దానికోసం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 by square root of 4 minus x ఉంది, కానీ మనకి ఎక్స్పెన్షన్లో x1 కాన్స్టెంట్ 1 ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది 4 ఉంది, అందుకని 4 కామన్ తీసుకుంటే √4 బయటకు వస్తుంది, అంటే √1 minus x by 2 మాత్రమే అంటే ఫస్ట్ ఎక్స్పెన్షన్. 1 రావడం కోసం √4 అంటే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి √4 కామన్ తీసుకున్నాం. సెకండ్ ఎక్స్పెన్షన్ ఏముంది, కామన్ 2 ఉంది విత్ పవర్ 3, 2 క్యూబ్ కామన్ తీసుకున్నాం. అప్పుడు ఫస్ట్ సెకండ్ ఎక్స్పెన్షన్ ఏముంది 1 plus x by 2 whole power 3 ఉంది. ఎప్పుడన్నా సరే ఫస్ట్ డినామినేటర్ ఉన్న ఎక్స్పెన్షన్ న్యూమరేటర్ ఉన్న 1 plus x కానీ 1 minus x కానీ వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 1 కన్వర్ట్ చేసుకోండి, 4 కామన్ తీసుకున్నాం, రూట్ ఉంది కాబట్టి √4 అయింది. సో రిమైనింగ్ 1 minus x by 4 అవుతుంది, x by 4 అవుతుంది, ఎందుకని 4 కదా కామన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎక్స్పెన్షన్లో x2 కామన్ తీసుకుని 2 క్యూబ్ 8 బయటకు వస్తే నేను రిమైనింగ్ ఎక్స్పెన్షన్ 1 plus x by 2 whole cube. ఓకేనా, జస్ట్ how we can simplify this next step చూద్దాం. సో 1 by √4 into 2 క్యూబ్ అంటే 8 2s 16, అది రాసేద్దాం యాజ్ ఇట్ ఈస్గా. 1 minus x by 4 రూట్ అంటే ఏంటి పవర్ 1 by 2, తర్వాత ఎక్స్పెన్షన్ ఏముంది 1 plus x by 2 పవర్ 3. ఈ 2 టర్మ్స్ని డినామినేటర్ 2 టర్మ్స్ న్యూమరేటర్ లాగా తీసుకురావాలి. 1 by 16 యాజ్ ఇట్ ఈస్, 1 minus x by 4, సో 1 by 16 ఈ టర్మ్లో 1తో స్టార్ట్ చేస్తుంది. p అంటే 1 into x by q అంటే x by 4, x by 4 by 2 అంటే x by 8 అవుతుంది అంతేనా. నెక్స్ట్ ప్లస్ p అంటే 1 into p plus q అంటే 1 plus 2 by 2 factorial into x by q అంటే x by 4 by 2 x by 8 whole square. అంతే గైస్, మిగిలిన అన్ని టర్మ్స్ అవసరం, ఈ బ్రాకెట్ క్లోజ్ చేసేద్దాం దీని గురించి. నెక్స్ట్ ఏముంటుంది 1 plus 1 minus ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, 1 plus nx అంటే 3, 1 minus 3 into x ప్లేస్లో x by 2 ఉంది. నెక్స్ట్ ప్లస్ 3 into 3 plus 1 4, 3 into 3 plus 1 4 by n into n plus 1 కదా, 3 plus 1 ఆల్రెడీ రిఫర్ చేసిన ఫార్ములా మనం యూజ్ చేస్తాం, బై 2 factorial అంటే 2 into x by 2 whole square. ఓకేనా, వన్స్ యూ కెన్ లుక్ ఎట్ ద రిజల్ట్. ఇప్పుడు ఈ ఎక్స్పెన్షన్ యూజ్ చేసుకుని సెకండ్ దాంట్లో ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. మీరు ఒక్కసారి వీడియో అప్ అండ్ డౌన్ చేస్తే మీకు అర్థం అవుతుంది, రైట్, క్లియర్ అవుతుంది. సో నా మళ్ళీ 1 by 16 ఫస్ట్ బ్రాకెట్ ఏంటంటే 1 plus x by 8, సెకండ్ బ్రాకెట్ 1 plus 2 by 2 factorial అంటే 2, 3 by 2 into 1 by x 8 square అంటే 1 by 64 x square. అలాగే నెక్స్ట్ టర్మ్ అంతే, ఈ టర్మ్స్ అన్ని ఫస్ట్ బ్రాకెట్. నెక్స్ట్ బ్రాకెట్ చూద్దాం, 1 minus 3 by 2x, 2 2s cancel, 6 plus 6 into x square by 2 plus 2 square అంటే 4, 6 by 4 into x square. అగైన్ మళ్ళీ మనం ఈ రెండు ఎక్స్పెన్షన్ ఇంటూ చేయాలి, ఇంటూ చేసినప్పుడు x క్యూబ్ని నెగ్లెక్ట్ చేయాలి. ఫస్ట్ 1తో ఇంటూ చేద్దాం, 1 into 1 1 minus 3 by 2 into x ప్లస్ ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది, 3 2s 2 3s 3 by 2 x square. నెక్స్ట్ టర్మ్ x by 8తో ఇంటూ చేద్దాం, మైనస్ 3 by 2 into x by 8 దట్ ఈస్ 3 by 16 x square అవుతుంది. నా x into x square x cube అవుతుంది, కానీ దాన్ని x cube అవుతుంది కాబట్టి ఆ టర్మ్ మనకు అవసరం లేదు, నెగ్లెక్ట్ చేయమన్నాడు కాబట్టి. నెక్స్ట్ టర్మ్ చూద్దాం, 3 by 2 3 2s క్యాన్సిల్ అవుతుంది అంటే 1 by 4
1/4 into x square. నెక్స్ట్ x square into x cube, x square into x square, x power 4. ఆ టర్మ్స్ మనకు అవసరం లేదు, ఆ పవర్స్ నెగ్లెక్ట్ చేయమన్నాడు కాబట్టి. ఇప్పుడు ఈ టర్మ్స్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఫైనల్ రిజల్ట్ వస్తుంది. సో 1/16 ఫైనలీ వీ కెన్ గెట్ 1 minus 3/2x minus 3/2x. మనం ఈ 2 ఎక్స్పెన్షన్ యూజ్ చేసి ఎక్స్పాన్షన్ చేస్తే గైస్ ఎక్స్పెన్షన్ ఇచ్చాను, ఇంటూ చేసుకున్న 1 ప్లస్ ఇప్పుడు 1 ఫస్ట్ ఎక్స్పెన్షన్ 1 + x/8 ప్లస్ 3/2 into 64. 3 into 64 అంటే 125. 2 into 64 128 x². నెక్స్ట్ 3 టర్మ్స్ ఇంటూ చేస్తే గైస్ ఫస్ట్ 1తో చూద్దాం. 1 into 1 minus 3/2x అంటే -3/2x ప్లస్ 1 into 3/2x² ప్లస్ 3/2x². నెక్స్ట్ x/8 టర్మ్, x/8 into x/8తో ఇంటూ చేసి x/8 into 1 x/8 with minus x/8 into 3/2x is minus 3/16x². నెక్స్ట్ x/8 into x² into xకి పోతుంది, ఆ టర్మ్ నెగ్లెక్ట్ చేయమన్నాడు కాబట్టి x/8 to x² టర్మ్ని తీసుకొని అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏముంది 3/264 128x² into 1 ప్లస్ 3/128x². నెక్స్ట్ లాస్ట్ 2 టర్మ్స్ x³ x power 4 నెగ్లెక్టెడ్. సో మనకి దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే గైస్ నాకు 1/16 1 minus 11x/8 ప్లస్ 159/128x² వచ్చింది గైస్. కానీ వాడు ఏమి ఇచ్చారంటే 128 ఇది మిస్టేక్ వస్తుంది గైస్, ఒక్కసారి మీరు చెక్ చేయండి. సో నేను చేసినప్పుడు ఇది వచ్చింది, 2-3 టైమ్స్ రిపీట్ చేశాను గైస్, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సో 171/128 ప్లేస్లో 159/128 రావాలి. మీరు ఒకసారి చెక్ చేసి మీకు కరెక్ట్ ఆప్షన్ వస్తే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకేనా. నౌ లుక్ అట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద 13th shift 1. ఓకే, ఈ పార్ట్లో 3 షిఫ్ట్లో క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. బైనామియల్ థియరం కొంచెం లెంగ్తీగా ఉన్న క్వశ్చన్స్ 1-2 ఉన్నాయి, కానీ అన్ని టిప్స్ యూజ్ చేశాను గైస్, అలాగే ట్రిక్స్ కూడా యూజ్ చేశాను. మీరు బాగా ఫాలో అయ్యారు అనుకుంటున్నాను వీడియో. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ part 2గా డిస్కస్ చేస్తాను. సో డోంట్ మిస్ టు వాచ్ part 2 ఆల్సో, ఓకేనా. If you like this video, please share to all your friends. So conclude this video here. I am concluding. If you have any doubt today, comment. This definitely I will rectify doubts. Okay. So now I will come with new video with new topic. Till then, have a great time. Take care. Bye bye. Right.